అందరికీ సెలవు అండి. మరలా మన జుడాయిజం జబర్దస్త్ బ్యాచ్, అదే చాలా గలీజీ బ్యాచ్ మళ్ళీ 4వ విడత వీడియో కూడా రిలీజ్ చేశాడు. దాంట్లో ఏమీ లేదు. ఏంటంటే అతని ఉద్దేశం ఏంటంటే బైబిల్ యూదులది కనుక బైబిల్ నేర్చుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా యూదుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవాలి అనేది అతని యొక్క కాన్సెప్ట్. కానీ చాలా అజ్ఞానం ఏంటంటే బైబిల్ అనేది ఆల్రెడీ పార్వతి యొక్క బిడ్డలది. అది ఆల్రెడీ యూదుల దగ్గర తీసివేసి తన ప్రజలకి, అంటే ప్రపంచంలో తన ప్రజలందరికీ కూడా ఆయన ఇచ్చేశాడు అని సత్యాన్ని నేటికి కూడా వీళ్ళు తెలుసుకోకపోవడం దురదృష్టకరం. ఇంకొక విషయం ఏంటంటే మాట్లాడితే వీళ్ళు ఏమంటారంటే బైబిలు గ్రంథము వాళ్ళదే, యూదులదే, యూదులకే ఇచ్చాడు, మనకేమీ లేదు, మనం వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ఇదే సోది, వీళ్ళ సోదంతా అదేనండి. ఇదే సేమ్ డైలాగ్స్ క్రిస్టియన్స్ కూడా, క్రిస్టియన్ బోధకులు కొంతమంది మాట్లాడుతుంటారు. వాళ్ళు ఏమంటారంటే ధర్మశాస్త్రం కేవలం ఇజ్రాయిల్కి ఇచ్చాడు, మనకు సంబంధం లేదంట. ధర్మశాస్త్రం మొన్న ఒక వాక్యం చదివించాడండి. 1 తిమోతి గ్రంథంలో 1వ అధ్యాయంలో ఉంటుంది. ధర్మశాస్త్రం దుర్మార్గులకు, పాపాత్ములకు, పితృహంతకులకు, మాతృహంతకులకు అని ఇలా అక్కడ మొత్తం చాలా కేటగిరీస్ రాసి ఉంటాయి. ఆ కేటగిరీస్ రాసిన దాంట్లో నేను చెప్పినప్పుడు అయితే ఈ లక్షణాలు కలిగిన వాళ్ళందరూ యూదులు, ఇజ్రాయిల్ ఈ లక్షణాలు కలిగి ఉన్నారు. అంజులమైన మనం చాలా నీతిమంతులు మనం మాట్లాడాలంటే అలా కదండి, అలా కదని అన్నాడు. ఏం మరి అవును, ధర్మశాస్త్రం దుర్మార్గులకి, పాపిస్తులకి, దుస్తులకి ఇచ్చాడు తప్ప మనకివ్వలేదు కదా, మనం అందరం నీతిమంతులమే కదంటే అవునండి మనం నీతిమంతులమే, కానీ మెస్సయ్య రక్తం ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడ్డాం. అసలు నీతిమంతులుగా తీర్చబడ్డానికి రక్తం ఎందుకు అవసరం? రక్తం ఎందుకు అవసరం అంటే పాపక్షమాపణగా రక్తం అవసరం. అది ధర్మశాస్త్ర రూల్. అది ధర్మశాస్త్ర రూల్ ప్రకారంగా పాపక్షమాపణకి రక్తం అవసరం. రక్తం ద్వారానే పాపానికి క్షమాపణ కదా. అసలు పాపం అంటే ఏంటి అని అడిగితే మళ్ళీ ఆధ్యాత్మికరమే పాపం. మళ్ళీ ఆధ్యాత్మికరం అంటే ఆద్యులంటికి మళ్ళీ ధర్మశాస్త్రం కావాలి. ఇలాగా ఒక క్రిస్టియన్ బోధకుడితో మాట్లాడుతున్నప్పుడు ఆజ్ఞ అంటే ఎక్కడుంది ఆజ్ఞ? ఏదేం తోటలో ఉంది ఒక ఆజ్ఞ, ఈ పండు తిని నిశ్చయముగా చచ్చెదవు, అది ఆజ్ఞ. కాబట్టి అక్కడ అతను ఆజ్ఞ మీరిన అతను పాపం చేశాడని తెలుస్తుంది. పాపమునకు ఉన్న బలము ధర్మశాస్త్రం. అప్పుడు మళ్ళీ జంప్ అయ్యేమన్నాడంటే లేదంటే ధర్మశాస్త్రం కాదండి, విశ్వాసము అన్నాడు. ఏమన్నాడు? విశ్వాసం అండి, ధర్మశాస్త్రంతో సంబంధం లేదండి, విశ్వాసం అన్నాడు. విశ్వాసం ఎక్కడిది అని బైబిల్లో చూస్తే మత్తయి సువార్త 23:23 అంటాడు, ధర్మశాస్త్రంలో ప్రధానమైనవి ఏంటంటే న్యాయము, కనికరము, విశ్వాసము. విశ్వాసం కూడా ధర్మశాస్త్రంలో ప్రధానమైనవి. ఇక నోరు మూసాడు. అంతకుముందు వాడు మాట్లాడిన మాటలు, ఒక క్రైస్తవ బోధకుడిగా వాడు మాట్లాడకూడని మాటలు అనేకమని మాట్లాడాడు. వాడు అడిగిన దానికల్లా నేను సమాధానం చెప్తుంటే లాస్ట్కి వాడి సమాధానం చెప్పలేక వాడి గ్రూప్లో నన్ను లాక్ చేసి వాడు ఇష్టం వచ్చిన నా మీద రాసి నన్ను ఒక చెడ్డోడిగా చిత్రించి అన్నీ చేసి ఇంకా ఫైనల్ అస్త్రం ఏంటంటే అడిగి నీకు పిచ్చి పెట్టింది, నువ్వు ఒక పిచ్చోడివి. ఇది ఈ డైలాగులన్నీ పాత డైలాగులు నాయన. నేను అప్పుడే 25-30 సంవత్సరాలు వింటున్నాను ఈ డైలాగులు. కొత్త ఏమంటే కనిపెట్టాను. ఎందుకంటే రోదే అనే ఒక చిన్నది సత్యం చెప్పినప్పుడు అక్కడ వాళ్ళు ఏమన్నారంటే నువ్వు పిచ్చిదాని అన్నారు. ఈవెన్ యెషూవ మెస్సయ్యను కూడా తన ఇంటి వాళ్ళు ఇతనికి మతి చెల్లించింది అన్నారు. అపోస్తలుడైన సౌలు అధికారులు ఎదురు మాట్లాడినప్పుడు అక్కడ ఒక అధికారి అంటాడు, సౌలా నీకు అతి విద్య వలన పిచ్చి పెట్టినట్టాడు. అంటే వీళ్ళకి ఏంటంటే అప్పుడు సౌలు ఒక మాట చెప్తాడు. ఏం చెప్తాడంటే నేను వెరివాడిని కాదు, లేదా పిచ్చి పెట్టినవాడు కాదు, సత్యమునే నీతో మాట్లాడుతున్నానని చెప్తాడు. అలాగే దావీదు మహారాజు కూడా ఆకీషు రాజు ఎదుట కొన్ని పిచ్చి చేష్టలు వేసినట్టు చేస్తూ ఉంటాడు. అతనికి పిచ్చి పెట్టినట్టాడు. జ్ఞానంగా ఉన్నవాళ్ళని, దైవేకంగా ఉన్నవాళ్ళని, వాళ్ళకి దేవుడు అనుగ్రహించిన జ్ఞానాన్ని తిప్పికొట్టలేని డాష్ వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద ఉపయోగించే ప్రయోగం ఏంటంటే అతను మెంటలండి, అతను పిచ్చోడండి, లేకపోతే అతనికి ఏం తెలియదండి, అవన్నీ పిచ్చి రాతలండి, ఏదేదో రాస్తున్నాడండి, మాకు తెలియదండి, ఈ టైపుగా తప్పించుకోవడం చేసి ఎత్తుగాడనమాట.
ఇలాంటి వాళ్ళు నేను 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. అందులో వీళ్ళు కూడా ఒక ఒక గ్యాంగ్ అనమాట. ఇది మాఫియా గ్యాంగ్. ఈ మాఫియా గ్యాంగ్ ఏంటంటే యెషూవ మెస్సీయను నమ్మిన వాళ్ళందరినీ కూడా మరలా ఎక్కడికి తీసుకెళ్ళాలి? జూడాయిజంలోకి తీసుకుపోవాలి, వెనక్కి తీసుకుపోయి అసలు యెషూవ మెస్సీయ కాడు, ఈయన మెస్సీయ కాడు అంటే చాలా ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. కొత్త నిబంధన తప్పు, బైబిల్ యూదుది, వాళ్ళ దగ్గర మనం నేర్చుకోవాలి, వాళ్ళ కిందే మనం పాలేరులుగా పనిచేయాలి కాబట్టి అని చెప్పి ఇలాంటి మాటలు మాట్లాడుకుంటారు. అసలు నాకు తెలియకడుతాను, ఈ గ్రూపుని నడిపిస్తున్న ఈ మోషే అబ్రహాం అని ఇతని పేరు కిషోర్, కాకినాడ. ఇతను ఏం మాట్లాడుతుందో అతనికే తెలియదు. పోనీ సరే, నేను అందుకే నేను చిన్న వాళ్ళతో ఎవరితో పెట్టుకున్నాను. ఎందుకంటే వేస్ట్ క్యాండిడేట్ లేదు, వీళ్ళకి పెద్ద చదువు ఉండదు, సంస్కారం ఉండదు, ఏమీ ఉండదు. అందుకని వీళ్ళతో మాకు ఎందుకు అనుకుంటాను. నేను ఈ జూడాయిజం గురించి చదువుతున్నప్పుడు ఒక అతను ఆషర్ నార్మన్ అని ఒక అతను ఉన్నాడు. అతను ఒకసారి ఒక బుక్ రాశాడు, 26 Reasons Why Jews Don't Believe in Jesus అని. ఇది చూడండి ఈ బుక్ 26 Reasons Why Jews Don't Believe in Jesus అని. ఈ బుక్ నేను డైరెక్ట్గా అతని దగ్గర నుంచే రప్పించాను. ఇది చూడండి బుక్, ఇవన్నీ బుక్. ఇది చూసారా ఎన్ని పేజీలు ఉన్నాయి. ఈ జూడాయిజంలోనే కొంతమంది చాలా నాస్టీ ఫెలోస్ ఉన్నారండి, చెత్త డాష్ ఉన్నారు. ఒకడు అంటాడు ఇలా బుక్ చూపిస్తుంటే అంటాడు, నువ్వు అట్లే చూపిస్తావేంటండి, అట్లా చూపించవేంటారు పిచ్చారు. ఇది వరకు బుక్ మొత్తం అంతా బుక్ ఇది అట్లా చూపించడం వల్ల ఉపయోగం ఉంటుంది. ఇదంతా బుక్కే కదా, నువ్వు కావాలంటే వచ్చి నా పర్సనల్ లైబ్రరీలో చదవమంటుంటే రారు. అయితే ఈ బుక్లో ఏరాడు 26 Reasons Why Jews Don't Believe in Jesus. మెస్సయ్యను యూదులు నమ్మకపోవడం గల కారణాలు ఏంటంటే 26 కారణాలు ఉన్నాయంట. ఈ 26 కారణాలు ఇతను రాసిన అంతా కూడా ఏమీ కాదు, ఏదేదో వాడు ఊహించుకున్నాడు. మెస్సయ్య గురించి వాళ్ళు ఊహించుకున్న ఊహలు అది దీంట్లో రాశారు. అలాగే చాలా విషయాలు వీటి గురించి అన్నీ కూడా మేము రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను, స్టడీ చేయడం మొదలుపెట్టాను. ఇప్పుడు కాదండి, ఇది అప్పుడే 10-15 సంవత్సరాల కింద నుంచి కూడా చేస్తున్నా. 10-15 సంవత్సరాల కిందటే ఒకడు తగిలాడు నాకు. వాడేమన్నాడంటే యెషూవ మెస్సయ్య కాడు అన్నాడు. యెషూవ మెస్సయ్య కాడా అని చెప్పి వాడి కోసం ఒక బుక్లెట్ కూడా రిలీజ్ చేసాం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ప్రతి చోట ఎక్కడెక్కడో తగులుతూనే ఉంటారండి. అయితే విషయం ఏంటంటే వీళ్ళు తండ్రిని నమ్మరు, మెస్సయ్యను నమ్మరు. ఒకానొక నాడు యెషూవ మెస్సయ్య నామలో సేవ చేసిన వాళ్ళే. ఒకానొక నాడు వీళ్ళందరూ నా పత్రికలు పంచారని వాళ్ళే చెప్తున్నారు. నాకు తెలియదు అసలు ఆ సంగతి నాకు తెలియదు. వాళ్ళే ఫోటో స్టార్ట్లు తీసి పత్రికలు పంచిపెట్టారట, మరి ఆ సంగతి నాకు తెలియదు. అయితే తర్వాత వీళ్ళు డీవియేట్ అయిపోయారు, పాడైపోయారు, భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు అనమాట. ఈ భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు రక్షణ పోగొట్టుకుని వీళ్ళు ఏం చేశారంటే జూడాయిజం నమ్మారు. జూడాయిజం నమ్మి ఏంటంటే డైరెక్ట్గా దేవుడే చేసేస్తాడు అన్ని పనులు అన్న. అందుకోసం వీళ్ళ కోసం నేను జూడాయిజం పూర్తిగా చదివాను కాబట్టి వాళ్ళ లూప్ హోల్స్ అంటే వాళ్ళ యొక్క బలహీనతలు లేకపోతే వాళ్ళ యొక్క తప్పులు ఎక్కడ ఉన్నాయో నాకు తెలుసు కాబట్టి నేను వాళ్ళ మీద తిరుగుబాటు చేసి నీ తప్పు అని చెప్తున్నాను. అయితే చాలా విషయాల్లో వీళ్ళు రకరకాలుగా మాట్లాడుతుంటారు, ఏవేవో మాట్లాడుతుంటారు, కానీ అసలు వాటికి బేసిక్ ఎలిమెంట్స్ కూడా వీళ్ళకి తెలియదు. ఇలాంటి పెద్ద యూదులతోటే నేను కాంటాక్ట్ చేసి మాట్లాడుతుంటాను ఏమండి. అలాంటప్పుడు వీళ్ళెంత ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఉంటే ఒక 10 మంది కూడా మంచి స్పీకర్స్ కూడా లేడు. వీళ్ళు అప్పుడప్పుడు కొన్ని వీడియోలు పెట్టారు. ఆ వీడియోలు కూడా నేను చూసాను. దాంట్లో కూడా పెద్ద స్టఫ్ ఏం లేదు, ఏదో చెత్త కొబ్బరిలాలు చెప్తాడు. వీళ్ళకి దేవుని పేరు ఒకడేమో హషేమ్ అంటాడు, ఒకడేమో అదోనే అంటాడు, ఒకడేమో ఎలోహివార్ అంటాడు, ఒకడేమో ఏ మాట్లాడుతుంటారు. కానీ ఆయన పేరు కూడా వీళ్ళకి తెలియదు. పేరు కూడా పరమతండ్రి యొక్క పేరు గురించి కూడా వీళ్ళకి సరైన అవగాహన లేదు. హషేమ్ అంటారు, బారూక్ హషేమ్ అంటారు. హషేమ్ అంటే ఏంటిరా అని అడిగితే ఒకరిని హషేమ్ అంటే పేరు, షేమ్ అంటే పేరు అని. హషేమ్ అంటే ఏంటంటే పేరు. ఏంటి పేరేంటి, ఆయన పేరేంటి చెప్పు. మళ్ళీ పైగా ఉంటారంటే దేవుడిని మన తండ్రిని మనం పేరు పెట్టి పిలుస్తామంటారు. తండ్రిని ఇప్పుడు కూడా పేరు పెట్టి పిలవడం అది కరెక్టే, కానీ మీ తండ్రి పేరేంటని ఎవరైనా అడిగినప్పుడు
మన తండ్రి పేరు మనం చెప్పాలి కదా, అప్పుడైనా మన తండ్రి పేరు మనకు తెలియాలి కదా, అది కూడా తెలియదు. హష్యం అంటారు, హష్యం. ఇది చాలా నీచమైన కార్యం అన్నమాట. వీళ్ళకి బేసిక్ ఎలిమెంట్స్ కూడా తెలియదు అంటానికి హష్యం అని వాళ్ళు పలికినప్పుడే మనకు అర్థమవుతుంది. కాబట్టి మళ్ళీ ఏదో వీడియో పెట్టేసి సత్యంలోకి వచ్చేయన్నా, ఏంటి సత్యంలోకి వచ్చేయడం, ఏముందని సత్యంలోకి రావాలి? అక్కడ ఏముంది? అక్కడ ఏమీ లేదు. నేనేమంటున్నాను, పాత నిబంధనలు యావేగా పిలవబడే ఆయనే కొత్త నిబంధనలు యెషువా మెస్సయ్య అని చెప్తున్నా. అది వీడికి అర్థం అవట్లా. వీడికి అర్థమైపోతే అది తప్పు అతనిదే, నాది కాదు కదా. కొత్త దేవుడిని అంటాడు. కొత్త దేవుడిని ఎవరిని నేను కొత్త దేవుడిని ఎవరిని నేను ప్రజలకి ఇంట్రడ్యూస్ చేయట్లేదు. ఉన్న దేవుడిని ఇజ్రాయేల్కే దేవుడు అంటే ఇజ్రాయేల్కే దేవుడు అని బైబిల్ చెప్పట్లా. ఆదాము దేవుడు, తర్వాత అవ్వ దేవుడు, తర్వాత నోవహు దేవుడు, ఇలా చూసుకుంటే కయ్యది దేవుడు. ఇలా చూసుకుంటే ఇశ్రాయేల్ కంటే ముందు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఇశ్రాయేల్ కాదు. ముందు వాళ్ళ దేవుడు ఆదాము అవ్వ దేవుడైన, ఆ తర్వాత అబ్రహాం దేవుడు. అబ్రహాం కూడా ఇశ్రాయేలుడు కాదు. యాకోబు దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు ఇశ్రాయేల్. ఆ విధంగా ముందు అబ్రహాము దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ అంటారు అండి. మరి ఆ తర్వాత ఇశ్రాయేలుకి దేవుడు. తర్వాత రోమిలకు రాసిన పత్రికలు చూస్తే మనం ఉంది, ఆయన ఇశ్రాయేలుకి మాత్రమే దేవుడా, యూదులకు మాత్రమే దేవుడా? కాదు, ఆయన అన్ని జనులకు దేవుడే. ప్రపంచానికి ఆయనే దేవుడే ఆయనే చెప్పుకుంటే, ఈ యొక్క బ్యాచ్ అంటే ఈ మాఫియా గ్యాంగ్ ఏం చెప్తుందంటే ఆయన ప్రపంచానికి దేవుడు కాదు, ఓన్లీ ఇశ్రాయేల్కే దేవుడు, యూదులకే దేవుడు అని చెప్తున్నారు. అది ఎంత అబద్ధమో జనాలందరికీ తెలుసు. అదేనండి, ఈ మాట క్రైస్తవుల దగ్గర చెప్తే అంటే వాళ్ళేమో తరుగుతారేమో. అందుకని వీళ్ళు క్రిస్టియన్స్ మధ్య నిలబడలేకపోతున్నారు, లేకపోతే హిందువుల మధ్య ఎవరి మధ్య కూడా వీళ్ళు నిలబడకపోవడం గల కారణం ఏంటంటే వీళ్ళు చెప్పే అబద్ధపోతారు. ఆయన అందరికీ దేవుడు. నేను మొదలుగా అది చెప్తాను, లేకపోతే ముస్లిమ్స్కి అది చెప్తాను, ఎవరికైనా చెప్తాను. ప్రపంచంలో ఆదాముకి అవ్వలకి పుట్టిన పిల్లలందరికీ కూడా ఈయనే దేవుడు, ఇంకొకరు ఎవరు లేడు. ఆ దేవుడే శరీరం అనేది భూమి మీదకి వచ్చాడు. ఇది ఎక్కడ తట్టుకోలేకపోతున్నారు వీళ్ళందరూ. దేవుడు ఎప్పుడు రావడం, దేవుడు ఎప్పుడు నడవడం, దేవుడు ఎప్పుడు ఎలసీడు ఈయనమాట ఈ మాటలు చెప్తుంటారు. వీళ్ళతోటి పెద్ద ప్రాబ్లం ఏంటంటే వీళ్ళకంటే ఎక్కువ తెలిసినోడు వీళ్ళకి అబద్ధబోధకుడే, వీళ్ళకంటే తక్కువ తెలిసినోడు వీళ్ళకి అబద్ధబోధకుడే. ఎక్కువ తెలిస్తేనేమో తట్టుకోలేరు, తక్కువ తెలిస్తేనేమో వాళ్ళు ఉంచుకోలేరు. ఈ విధంగా ఏంటంటే వీళ్ళ ఒక రకమైన సైకిక్ మెంటాలిటీ అనమాట. అంటే ఈ సైకిక్ మెంటాలిటీగా ఎలా ఉంటారంటే ఎదుటివాడే సైకిక్ అనుకుంటారు. ఆ విధంగా వీళ్ళు నాశనానికి నడుస్తుంటాడు. ఇప్పుడు 14వ శతాబ్దంలో గుటెన్బర్గ్ అనే అతని ద్వారా ప్రింటింగ్ ప్రెస్ వచ్చింది. ఆ ప్రింటింగ్ ప్రెస్ అనేది ఫస్ట్ వచ్చింది ఆ గుటెన్బర్గ్ ద్వారా వచ్చింది. ఆ ప్రింటింగ్ ప్రెస్ ద్వారా వచ్చిన దాని దగ్గర నుంచి బైబిల్ ప్రింట్ చేసి మొత్తం ప్రపంచ దేశాలకి పంచిపెట్టబడిందని చెప్పాను నేను. దాన్ని ఏదో తప్పులు పట్టుకుందాం అనుకోండి. ఏం పట్టుకుంటాడు తప్పులు? ఫస్ట్లో ఎవరి దగ్గర ఉండేది? ధర్మశాస్త్ర గ్రంథం ఒక ఈ లేవీడి దగ్గర ఉండేది. తర్వాత ఒక రాజు రాసుకోమని చెప్పారు, రాజు రాసుకున్నారు. ఆ తర్వాత అలాగా చుట్టల్లో రాసి అలాగ ఉన్నాయి. అవి తర్వాత 1 by 1 కొంతకాలం గడిచిన తర్వాత అవన్నీ ఏమైనా 14వ శతాబ్దంలో ఇవన్నిటికీ ఒక ప్రింటింగ్ ప్రెస్ రావడం ద్వారా ఆ ప్రింటింగ్ ప్రెస్ ద్వారా అన్ని ప్రపంచ దేశంలో ఉన్న అన్ని దేశాలకి బైబిల్ సప్లై చేయబడిందని చెప్తే అది ఏదో పెద్ద గొప్ప తప్పు చెప్పినట్టుగా ఫీలింగ్ వెళ్ళాయి. పోనీ అంతకుముందు ఎప్పుడు ధర్మశాస్త్ర గ్రంథం ప్రజలకు ఉండబడ్డది? అప్పుడు ఒకే ఒక గ్రంథం లేవీల దగ్గర ఉండేది కాబట్టి ఎవరి దగ్గర కూడా గ్రంథం ఉండేది కాదు కాబట్టి ఆ లేవీలు ఏం చెప్తున్నారు అని చెప్పి వాళ్ళ నిలబడి పైకి ఇలాగనుకుంటూ అంటే ఇది ఎందుకు అంటున్నారు వాళ్ళు సాధ్యమని ఇలాగ ఊగుతుంటారు కదా, ఇలా ఊగుతుంటారు. ఎందుకు ఊగుతుందో చెప్పండి. అలాగే చేతులు కట్టుకొని ఇవన్నీ కట్టుకొని యాజకుడు ధర్మశాస్త్రం చదువుతున్నప్పుడు అంటే వీళ్ళ దగ్గర లేదు కదా మరి ప్రతి, అందుకని వాళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళు ఏం చదువుతున్నారని చెప్పి చాలా భక్తి శ్రద్ధలతో అలా వింటూ ఉండేవారు. గంటల నిలబడినా కూడా ఆ ధర్మశాస్త్రం అలా పట్టిస్తుంటారు. చేత వీళ్ళ దగ్గర లేదు, అతను ఏం చెప్తున్నాడు అది మెమరైజ్ చేసుకోవాలి, మనసులో పెట్టుకోవాలి. ఇప్పుడైతే అలా కాదు. ఇప్పుడైతే అందుకనే ఆ టైంలో పర్ష అంటే భాగాలు అంటే పోర్షన్స్ కింద చేసి ఒక్కొక్క పోర్షన్ ఒక్కొక్క వారం చదువుతుండేవారు. అలాగే పండుగల్లో ఉన్న పోర్షన్స్ ఏమో పండుగల్లో చదివేవారు. మామూలుగా సబ్బాత్ దినాల్లో అంటే విశ్రాంతి దినాల్లో పోర్షన్స్ ఏమో విశ్రాంతి దినాల్లో చదువుతుండేవారు.
సేమ్ అదే ప్రాసెస్ ఇప్పుడు కూడా వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు ఆల్రెడీ బైబిల్ చేతి ఉంది కదా. నేను ఇప్పుడు ఆది కాండం దగ్గర నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు చదవాలనుకుంటే కరెక్ట్గా కూర్చుంటే 4-5 గంటల్లో కంప్లీట్ చేసుకుంటూ వెళ్ళిపోతాను, చదువుకుంటూ వెళ్ళిపోతాను. అలా బైబిల్ ఏది మనకు చదవాలనుకుంటే అన్నీ మనకి చదివేసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇదివరకులాగా అంటే ఆ టైంలో లేవీల టైంలో లాగా మళ్ళీ యాజకుడే చెప్పాలి, యాజకుడు చెప్పిన తర్వాతే యాజకుడు చెప్తేనే మనకు తెలుస్తుంది, లేకపోతే తెలియదు. ఉదాహరణకు ఒక పోర్షను ఈ వారం చదివాడు, ఈ వారం మనం సబ్బాత్ ఎగ్గొడితే మరలా అది సంవత్సరంలో వస్తుంది అనమాట. అప్పటి వరకు వీళ్ళకి ఆ పోర్షన్లో ఏముందో విన్నవాళ్ళని ఏమైనా అడిగి తెలుసుకోవాలి తప్ప వీళ్ళకంటే తెలియదు. కానీ ఇప్పుడు అలా కాకుండా బైబిల్ డైరెక్ట్గా మన చేతులు పెట్టుకుని పెట్టాడు. ఈ మాత్రం కామన్ సెన్స్ కూడా లేకుండా ఇస్రాయేల్కి ఇచ్చాడు, వాళ్ళకి ఇచ్చాడు, అది పెట్టుకెళ్ళి అక్కడ దాచుకున్నారు, ఇక్కడ దాచుకున్నారు. ఈ సోది ఎవడు వింటాడండి? ఎవడని వింటాడా? కాబట్టి వీళ్ళు ఎంత అజ్ఞానంలో ఉన్నారో, ఎంత మూర్ఖత్వంలో ఉన్నారో మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి ఇలాంటి మూర్ఖుల దగ్గర మనం ఏం నేర్చుకోవాలి? ఏం నేర్చుకోవాలి చెప్పండి? ఏముందని నేర్చుకోవాలి? ఏం చెప్తారని నేర్చుకోవాలి? మెస్సయ్య దేవుడు కాదు, మరి ఎవరు? దేవుడు బైబిల్ చెప్తుంది కాదని వీడు చెప్తున్నాడు. వీడి మాట ఎవడు నమ్ముతాడు? ద్వితీయోపదేశ కాండం 11 చెప్తుంది, అసలు మీరు నా మాటలు సరిగ్గా వింటారో లేదో అని దొంగోళ్ళని మీ దగ్గర నేనే పంపిస్తున్నాను. అక్కడ వాళ్ళు ఎందుకు పంపిస్తున్నాడు? పరమ తండ్రి మనల్ని పరీక్ష చేయడం కోసం పంపిస్తున్నాడు. ఎందుకు పరీక్ష చేస్తున్నాడు? మనం ఆయన మాట వింటామా, లేకపోతే ఈ దొంగల మాట ఏంటి, వీళ్ళ దొంగలు కూడా పోతామా అని చెప్పి జస్ట్ టెస్టింగ్ కోసం. అలాగే ఈ జూడాయిజం గారందరినీ కూడా టెస్టింగ్ కోసం మెసేజ్ దగ్గరికి పంపించాడు తండ్రి. వీళ్ళు వచ్చి ఏం చెప్తారంటే అది కాదు, ఇది కాదు, ఇది కాదు అనేది. మనం ఏంటంటే కరెక్ట్గా ఆయనలో ఉన్నామా లేదో తెలుసుకోవడం కోసం ఇది ఒక టెస్టింగ్ అనమాట. ఈ టెస్టింగ్లో మనం నెగ్గాలంటే ఈ జూడాయిజం గారిని ఒక అబద్ధ బోధకులుగా మనం ప్రపంచానికి పరిచయం చేయాలి. అదే నేను చేస్తున్న పని. తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ లీడ్స్ అంటే 10 మంది కరెక్ట్ అయిన బోధకులు కూడా ఎవడో లేడండి. నెత్తి మీద ఒక కిప్ప పెట్టుకోవడం, ఇలాగా ఓ షాల్ వేసుకోవడం, సున్న చేయించుకోవటం. సున్న చేయించుకుంటే వీడు యూదురైపోతాడా? వీడు యూదురైపోతాడా అని నెత్తి మీద కిప్ప పెట్టుకుని ఓ షాల్ వేసుకుంటే యూదురైపోతాడా? వీడు అన్యజనుడు యూదురైపోతాడా? అలాగని ఎక్కడ ఉందా బైబిల్లో? ఏమీ లేదు కదా. పోనీ వీళ్ళు తీసుకెళ్ళిపోయి వాళ్ళ పిల్లలు వీడి పిల్లలను ఆలోచన చేసుకుంటారు, పెళ్ళి ఏమైనా చేసుకుంటారా? అసలే బుద్ధి జ్ఞానం ఉందంటారు వాళ్ళకి. ఈ బుద్ధి జ్ఞానం లేనివాడు నాకు బుద్ధి జ్ఞానం నేర్పుతాడు. వీడు గాలికి తిరుగుతున్నాడు, గాలికి ఆ కంపకి ఈ కంపకి ఆ కంపకి తిరిగినట్టు ఆ ప్రదేశం ఈ ప్రదేశం ఆ ప్రదేశం సువార్త మానేశారు. ఈ సోదు మొదలెట్టుకుని తిరుగుతున్నారు. ఇలాంటి సోదుగాళ్ళు వీడియోలన్నీ నా దగ్గర ఉన్నాయండి. కాబట్టి ఈ సోదు వీడియోలు చూసి మీరేం కంగారు పడకండి. ఎవరినైనా సరే బుద్ధిగా ఆరేస్తాను పట్టుకుని. అదేనండి వీళ్ళ గురించి మొత్తం గ్రంథాలన్నీ నా దగ్గర ఉన్నాయి. చూడండి, వీళ్ళు చెప్పే తొలిమూదులు. ఇదేదో మిష్నా అంటారు. మిష్నా అంటారు. వీడు మిష్నా అంటే తెలుసా అండి మీకు? ఇదిగోండి మిష్నా ఎంత పుస్తకం ఉందో చూడండి. ఇది చూసారా ఎంత పుస్తకం ఉందా? ఎంత పుస్తకం చూసారా? ఓరల్ తోర అని ఏవేవో బుక్స్ ఉన్నాయని చెప్తారు. ఓరల్ తోర అంటే ఏంటో వీళ్ళకి తెలియదు. ఆ ఓరల్ తోరలాగా ఏం నేర్చుకోవాలో తెలియదు. బైబిల్ని నమ్మరు, పాత నిబంధనలు కూడా వీళ్ళు నమ్మరు. నమ్మకుండా దానికి సపోర్టెడ్గా కొన్ని బుక్స్ ఉన్నాయని చెప్తారు. ఆ బుక్స్ ఏంటో వీళ్ళ దగ్గర పూర్తిగా ఉండవు. వారము ఆడెవడో చెప్తాడు, ఎక్కడి నుంచో జూమ్లోనో లేకపోతే ఏదో చెప్తుంటాడు. వాళ్ళు చెప్పిందల్లా వినడం, ఈ సోదటికి వచ్చి ఈ క్రిస్టియన్స్ మీద ఈ మెస్సియానిక్స్ మీద వీళ్ళు ప్రయోగిస్తుంటారు అన్నమాట. ఇంకా అక్కడి నుంచి ఏదో మర్మాలు తెలిసిపోయినట్టు, అవి ఇటు క్రిస్టియన్స్కి ఇటు మెస్సియానిక్స్కి తెలియలేనట్టు, అందువలన వీళ్ళకి రక్షణ లేదన్నట్టుగాను ఈ సోదంతా చెప్తుంటారు. ఈ సోదంతా ఎవడంటాడండి? అంత టైం మనకి ఎక్కడేమి ఉంది చెప్పండి. అసలు యెషువా మెస్సియా వచ్చిన తర్వాత ఆయన ఈ భూలోకంలో ఉన్నప్పుడు 33.5 సంవత్సరాలు 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేసేటప్పటికి యూదుల రబ్బీలందరూ కూడా గుడ్డివాళ్ళు అయి ఉన్నారని చెప్పాడు. అంధులైన మార్గదర్శకులారా అన్నాడు. గుడ్డివాడి దాచుకుంటే ఇద్దరు కలిసి గోతులో పడతారన్నాడు. ఇలాగా ఈ యూదయ యాజకులందరినీ కూడా మెస్సయ్య ఏకి పాత్రేశాడు. 2000 సంవత్సరాల కిందటే యూదుల యొక్క రబ్బీలు అలా ఉంటే ఇప్పటి పరిస్థితి ఎలా ఉంటుందంటారు? ఇవన్నీ మనం ఆలోచన చేయాలి. కనుక ఈ ఇతను రిలీజ్ చేయలేమండి. రిలీజ్ చేసిన దానికి ఎలా మనం సమాధానం చెప్తూ ఉంటాం. మీరేం కంగారు పడకండి దేని గురించి. వీళ్ళకి సంబంధించిన మొత్తం వివరాలు నా దగ్గర ఉన్నాయి.
నేను కూడా ఇలా సీరియల్గా సితారా వాయిస్తూ ఉంటాను వీళ్ళకి. సితారా వాయిస్తాను కానీ వీళ్ళలో ఉన్న దురాత్మ పోదు. దావీద్ మహారాజు కూడా సితారా వాయిస్తుంటాడు కానీ సౌల్లో ఉన్న దురాత్మ పోయేది కాదు. అలాగే వీళ్ళకి ఏంటంటే సితారా వాయిస్తూ ఉండాలి. అందుకోసం వాళ్ళు వచ్చిన మన మీద పడుతున్నారు. పడినండి, పడిన తర్వాత మనం చెప్తున్నాం కదా, ఒక్కోదానికి సమాధానం చెప్తున్నాం కదా. మళ్ళీ ఎగతాళి ఒకటి, పళ్ళిగిలింపు ఒకటి, ఇవన్నీ ఏనాడు చూసినారో బాబు. మీరు పళ్ళిగిలించడం మాత్రం నాకేమీ పోయేదేమీ లేదు. మీరు ఎంత ఎగతాళి చేసుకున్నా మేము ఎగతాళి చేస్తే మాత్రం తట్టుకోలేదు. అది గుర్తుపెట్టుకుని మైండ్ కొంచెం దగ్గర పెట్టుకుని ప్రవర్తించడం నేర్చుకోండి. ఓకేనా? మీరు కంటిన్యూ చేయండి, నేను కూడా కంటిన్యూ చేస్తాను. అందరికీ షలోమ్.